ఇవాళ కూరలు మామూలుగా కాదు. కోడి కూర, చేపల పులుసు, రొయ్యలు వేపుడు, కుందేలు కుర్మ అన్ని బ్రహ్మాండంగా తయారు చేసి రెడీ చేసి పెట్టు. దొరగారు అసలు భోజన పీరియడ్. అయితే వంటలన్నీ దొరగారికి నాకు 50-50. మిగిలినవన్నీ నువ్వే తిందుగాలి. డాడీ గుడ్ న్యూస్. ఏమిటా గుడ్ న్యూస్? అబ్బా చెప్తాగా, వెరీ గుడ్ న్యూస్. కమాన్. వీడే న్యూస్ తెచ్చినా డాడో గాడికి గుడ్ న్యూసే. ఏమిటా గుడ్ న్యూస్? ఆ ఫారెస్ట్ ఆఫీసర్ రాజాగాడి కొడుకు అడిలో తప్పాడు. వాడు కొడుకు తప్పిపోతానో వాడు పిల్లలు లేచిపోతానో అది మన గుడ్ న్యూస్ ఎలా అవుతుందిరా? అబ్బా అదిగా డాడీ, ఆ పిచ్చిగాడిని వెతికి మన గుప్పెట్లో పెట్టుకుంటే ఆ రాజాగాడు మనం ఏం చెప్తే చేస్తాడు. అంటే ఆ రాజాగాడిని పంపి దెమ్ముతో సహా బొమ్మను తెప్పించొచ్చారన్నమాట. రే చిన్నడా, ఇంతకాలం నీకు ఆవేశంలో లేపేయడాలే తప్ప ఇంత ఆలోచన ఉందని నాకు తెలియదురా. అవును, ఇలాగే ఒకసారి నేను దొంగలం వచ్చే రోజుల్లో. అబ్బా ఇప్పుడు సావకాశంగా నీ చరిత్ర చెప్తాం అనుకో, ముందు అవకాశం సరిపోతుంది. ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళి ఆ కోడ విషయం చూడాలి. ఏదో కుర్రాడు బొమ్మ దిమ్మ అంటున్నారు. పెద్ద కుతంత్రం లాగే ఉంది. దాన్ని మనం కనిపెట్టాలి. అబ్బాయి ఇటు పని. చూసావా ఘాట్లు? నువ్వు వెళ్ళి దాక్కో. వెళ్ళు బుజ్జి, దిగు, మనం దాక్కుందాం. బుజ్జి, నీ ఇక్కడ దాక్కో, నేను వెళ్ళి చూసొస్తా. అవకాశం చూసి పొట్టుగానే పెట్టేసామన్నమాట. గంట వెళ్ళబడే దూరం విషయం నేను చూసుకుంటాను. ఏంటిది? ఇప్పటిదాకా మీరు దొంగలే అనుకున్నాను. పిల్లల దొంగలు కూడా అని ఇప్పుడే అర్థమైంది. అయినా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నాం కదా, ఇంకో పిల్లాడు ఎందుకు? నోరు మీరే కట్టుకున్నట్టు అట్లా అద్దె ఉంటే జంతువులు పెట్టారా? ఈ విషయాలు నీకు అర్థం కావరా బాబు? వెళ్ళి మీ అమ్మ దగ్గర కూర్చొని గోళీలు ఆడుకో. మాకు మధ్యలో అడ్డు రాకు. మధ్యలోనే కాదు, మొదట్లో అడ్డొస్తా, చివరిలో అడ్డొస్తా. ఎక్కడ పడితే అక్కడ అడ్డొస్తా, మర్యాదగా పిల్లాన్ని వదిలిపెట్టపోతే. డాడీ, ఇలాంటి సమయంలోనే రక్త సంబంధం కూడా చూడకుండా లేపేయాలనిపిస్తుంది. ఏంట్రా నువ్వు లేపేది? లేపు చూస్తాను, నేను లేపుతాను. లేపు. ఏమిటా నువ్వు లేపేది? ఆగండి రా, ఆగండి. ఏమిటన్నాని? ఏమిటి ఉద్దేశం? ఏడు కుర్రను వదిలేయమంటావా? అంతే. నువ్వు తీసుకెళ్తావా? ఓ ఎస్. తీసుకెళ్ళు. డాడీ వదిలేరా, వదిలేరా, వదిలే. ఏం భయపడకమ్మా, నిన్ను నేను రక్షిస్తా కదా. ఏం ఒరే చిన్నరా, వాడిని కూడా వేపరే. బాగుంటుందండి.
కన్న కొడుకు కేకలు విని పరిగెత్తుకొచ్చిన కన్నవాళ్ళు మీ కన్నవాడి మధుర స్వరం ఎలా ఉంది? ముందు మా బాబు ఎక్కడ ఉన్నాడో చెప్పు. నీ బాబుని గురించి చెప్పే ముందు నీకొక చిన్న పిట్టకథ చెప్పాలి. ఆ మధ్య చాలా సాహసంతో అవకాశం దొరికింది కదా అని సావకాశంగా మేం పంపిన మనిషిని చావగొట్టి కోయవాళ్ల కులదేవత బొమ్మను వాళ్ళకి అప్పగించావు. ఇప్పుడు అదే బొమ్మను నువ్వే తీసుకొచ్చి మాకు అప్పగించాలి. అలా చేయలేదనుకో నీ కన్న కొడుకు కాలం చేస్తాడు. వాళ్ళు అడిగే బొమ్మే కాదు, అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చేసైనా మన బాబుని రక్షించుకుందామండి. నా మాట వినండి, వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోండి. నువ్వు చెప్పినట్టు ఆ విగ్రహం తీసుకొచ్చేస్తాను. మా బాబు ఎక్కడ ఉన్నాడు చెప్పు. అవన్నీ సావకాశంగా మా చిన్నాడు చెప్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి మాకు అప్పగించు. రే చిన్నాడా, వీళ్ళని నీడలా వెంటాడు వెళ్ళి పదండి. మామూలుగా ఇట్లాంటి డెన్లు సినిమాల్లో విలన్ గాళ్ళకు ఉంటాయి. దీన్ని బట్టి ఏంటంటే జైలుకి వెళ్ళొచ్చినా కూడా మా డాడోకి బెదరోకి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. దొంగ నా కొడుకులు. కోతి వచ్చిందేంటి? కోతి ఇది మా బుజ్జిగాడు. బుజ్జి కట్లే పేరా? అమ్మయ్యా, భలే భలే. మనుషులు మనని కట్టేసి కోతి వేషాలు వేస్తుంటే కోతి కట్లు విప్పి మంచి పని చేసింది. బుజ్జి నువ్వు వెళ్ళి రావుని తీసురా. రావుడా? వాడేవాడు? మీ పని మనిషా? కాదు, మా ఫ్రెండ్ ఏనుగు. ఏనుగా? వెరీ గుడ్. ఏనుగైతేనే ఈ డెన్ను గోడల్ని బద్దలు కొట్టి మనని రక్షిస్తుంది. ఒరే బుజ్జి, నువ్వు తొందరగా వెళ్ళి ఏనుగు తోక పెట్టలాకురా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సలాం సలాం. చట్టం, న్యాయం, ధర్మం అనే సంఖ్యలు చూపించే ఆఫీసర్ గారు కూడా ఈ రోజు నేరం చేశారు. అంటే ఆ సంఖ్యల కంటే ఈ సెంటిమెంట్ ఎంత బలమైందో ఇప్పుడు తెలుస్తోంది. బాబు, బుజ్జి బాబు, మీ బాబు వచ్చాడు, బయటిరా బాబు. ఓ కోతి మహా, నీ తోడు నవ్వు ఒకటి. నేను వీళ్ళ బుల్లిబాబును పిలిస్తే నువ్వు తగలటం ఎందుకు? నువ్వు తప్ప. బాబు, బాబు, పుణ్యకోటి, ఇదిగో మీకు కావాల్సిన విగ్రహం. గుడ్ బాయ్. పగలదా ఆగండి. ఎక్కడికరా ఆఫీసర్ వెళ్తున్నావు? మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది తాంబూలం కొత్త బట్టలు పెట్టి ఇంటికి సాగనంపడానికి కాదు, సరాసరి పైకి పంపడానికి. పుణ్యకోటి, మనం అనుకున్న మాట ప్రకారం. మాట లేదు, పాట లేదు. అవకాశం వచ్చినప్పుడు శత్రువుని వదిలిపెట్టడం అవివేకం. ఆఫీసర్ గా వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేసిన నీ అంతు తెలుస్తాను. రే చిన్నడా, లేపేస్తాను లేపేస్తానని చాలా సార్లు ఉత్సాహపడ్డావు. ముగ్గురిని మూకమ్మడిగా లేపేరా. నా కళ ఇలా నిజమవుతుందంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఇది అసలు బొమ్మ కాదు, నకిలీ ఫేక్. ఒరే రాజా, ఇది అన్యాయం, మోసం, ద్రోహం. ఆ మాటలనే అర్హత నీకు లేదురా. నువ్వు చేసిన మోసాలు, ద్రోహాలు, అన్యాయాల కంటే ఇవేం ఎక్కువ కాదు. మోసాన్ని మోసంతోనే జయించాలనే ఉద్దేశంతో కోయిదరతో మాట్లాడి పనిచేశాను. నువ్వు చేసిన పని అలా ఉంచు, ఇప్పుడు నేను చేయబోయే పని చూడు. ఇది అన్యాయం, అక్రమం. నిన్ను పోలీసులు పట్టిస్తానని చెప్తున్నా. ఒరే రాజా, చూశావా సెటప్? పులి బిడ్డ, నీ బిడ్డ పక్క పక్కనే ఉన్నారు. పులి బిడ్డ ఫుడ్ కోసం నీ బిడ్డ వెంక ఆశగా చూస్తాను. నేను 10 లెక్క పెట్టేలోగా నువ్వు అసలు విగ్రహాన్ని తీసుకురావడానికి వెళ్ళాలి, లేదా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అడ్డు తొలగిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10.
Hey, pussy! Get them together! నా కొడుకు చచ్చిపోయాక ఇక మీరెవరో బతుకుంటారు వీల్లేదు. కడుపు దీపంటే ఏమిటో మీకు కూడా రుచి చూపిస్తారు. అందుకే ముందుగా నీ కొడుకుని చంపుతాను.